ఇంకా మీరు సమర్థించుకొస్తున్నారు. నేను మీ పరిపాలనలోకి వెళ్ళను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం చేశారో మాడదాం శేఖర్ రెడ్డి గారు అంటే కనుక అయ్యో మొత్తం చాలా తవ్వి తీసేస్తాను నేను. ఎందుకంటే అది 5 సంవత్సరాలు పడి ఉన్నాం మేము. అయితే ఇప్పుడు మీరు అరుణ గారి వీడియో గురించి ఏదో మాట్లాడుతున్నారు. అరుణ గారిది కట్ చేసి ఎడిట్ చేసిన వీడియో గురించి. అలాంటి వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉన్నాయి చూపించమంటారా? ఆయన మాట్లాడిన మాటలకు అప్పటికి ఇప్పటికి తేడా చూపించమంటారా? లేదా మీ నాయకులు మాట్లాడిన మాటలకు చూపించమంటారా? అయితే అయిపోయింది గతం. మీరు చేసిన అన్ని తప్పులకి మీకు పనిష్మెంట్ ఇచ్చారు. ఇక మళ్ళీ దాన్ని తవ్వడం ఎందుకు? దాని గురించి మనం మాట్లాడటం ఎందుకని ఇంక మాట్లాడట్లేదండి మేము. మాట్లాడకుండా ఒకవేళ మీరు ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారనుకోండి, మీరు ప్రతిపక్షంగా ఉన్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒకవేళ ఓవర్లుక్లో దేనైనా పట్టించుకోకపోతే మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఖచ్చితంగా. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఏం జరిగితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ నాకు తెలియవు. ఒకవేళ అక్కడ ఏదన్నా తెలియక ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని సానుకూలంగా తీసుకుంటుందండి. మీరు విమర్శించారనో లేకపోతే మీరు చెప్పిన పని మేము చేయమనో చేయరు. ప్రభుత్వమే అలాంటిదండి. మీకు ఏమైనా అలాంటి అవుట్పుట్స్ ఉంటే కనుక ఇవ్వండి.